గిద్దలూరులోని మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతను కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని, ఎండా వానలను లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. వారి సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈరోజు గిద్దలూరు మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షుడు గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు పైలడుగు బాలయ్య యాదవ్ గారికి, మున్సిపల్ మాజీ చైర్మన్ గారు అందరికీ, మరీ ముఖ్యంగా చిన్నారులు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అన్ని రంగాలలో కూడా ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. మనకి ఈరోజు కేంద్రంలో అటు ప్రధానమంత్రి గారు 2027 నాటికల్లా వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా గారు నారా చంద్రబాబు కళ్యాణ్ గారు ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా 2047 నాటికల్లా మన రాష్ట్రం అనేటువంటిది దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందుకు పోయాలనేటువంటి లక్ష్యంతో పరిపాలన సాగిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గంలో, మన మున్సిపాలిటీలో ఈ రోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతో మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఈ రోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లేకపోతే పార్కుల అభివృద్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడ అన్ని విధాలుగా మనకు విద్యాపరంగా, లేకపోతే ఆరోగ్యపరంగా ఎన్నో రకాలుగా మనం మేలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఈ యొక్క సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానివ్వండి, ఎస్టీపీ ఈ రోజు 10 కోట్ల రూపాయలతో మనం నిర్మించుకుంటా ఉన్నాం. 25 కోట్ల రూపాయల పైచులకు మనము అభివృద్ధి కోసం నగర పంచాయతీలో ఇప్పటి వరకు ఖర్చు చేసుకున్నాం. అది రోడ్లు కానీ, డ్రైనేజీల పరంగా కానీ. ఇదే కాకుండా ఆరోగ్య పరంగానే మనం తీసుకుంటే 100 పడకల ఆసుపత్రి నేను ఆ రోజు 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను అప్గ్రేడేషన్ కి చేయించి నేను ముందుకు తీసుకెళ్తే గడిచినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి కోసం అది మరలా తిరిగి ఈ రోజు పేద వర్గాలకి వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మన యొక్క గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి వసతులు మెరుగుగా అందించాలనే లక్ష్యంతో మరలా 100 పడకల ఆసుపత్రి చేసి ఆసుపత్రిని ఒకవైపు ఆపరేషన్ థియేటర్లో కాకుండా, అలాగే మనకి ఏదైతే మనకి కిడ్నీ బాధితులకి డయాలసిస్ యూనిట్నే కాకుండా బ్లడ్ కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ ని మరలా తీసుకొచ్చేటువంటి ప్రక్రియను మొదలు పెడతా ఉన్నాం. ఇదే కాకుండా దాదాపు 15-16 కోట్ల రూపాయలతో 50 పడకల ఆయుష్ హాస్పిటల్ ని మనం నిర్మించుకోబోతున్నాం అతి త్వరలో. ఇదే కాకుండా ఎన్నో రకాలుగా విద్య పరంగా అన్నిటికి కూడా మనం ముందుకు తీసుకెళ్లిపోతా ఉన్నాం. రాబోయే రోజులలో గిద్దలూరులో చక్కటి పరిపాలన భవనాన్ని మన నగర పంచాయతీ మున్సిపాలిటీకి నిర్మించుకోవడమే కాకుండా పట్టణం మొత్తం కూడా సుందరీకరణ చేయబోతున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా ఈ రోజు మనకి ఒకవైపు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థని ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ధీటుగా ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. రెండో వైపు మన మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారు అయితే ఈ రోజు ఎన్నో రకాలుగా ఈ యొక్క మనకి మనల్ని నగర పంచాయతీని అభివృద్ధి చేసే దిశగా నిధుల మంజూరికి వారు కూడా పూర్తిగా కృషి చేస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తూ, అమర వీరుల త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్ర్యం. ఎందరో మహానుభావులు వారు ప్రాణ త్యాగం చేశారు. దేశం మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ముష్కర మూకలను గాలించి ఈ దేశాన్ని కాపాడడానికి ప్రాణాలు అసూలు బాసినటువంటి సైనికులు కూడా ఎందరో అమరవీరులు ఉన్నారు, అమర జవాన్లు ఉన్నారు. అలాగే ఈ గిద్దలూరు అంటే గుర్తుకు వచ్చేది మనకి రాష్ట్రంలోనే అత్యధికంగా సైనికులు చేరేటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందనంటే గిద్దలూరు నియోజకవర్గం అని తెలియజేస్తూ, వారందరి కోసం కూడా మనం మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను అడిగాను, ఇక్కడ వారికి సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా
రిటైర్ అయినటువంటి ఉద్యోగుల కోసం, అసలు బాసినటువంటి అమర జవాన్ల కోసం, ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి మేలు చేయాలనే తలంపుతో పంచాయతీ ఈ రోజు ఎంత ముందుకు పోతా ఉందనంటే పరిశుభ్రత విషయంలో గాని, లేకపోతే గనక అభివృద్ధి చేసే విషయంలో గాని ముందుకు పోతున్నటువంటి తీరుకు ఈ రోజు మన మున్సిపల్ కమిషనర్ రమణబాబు గారికి ఉత్తమ కమిషనర్ గా కూడా వారికి అవార్డు వచ్చింది అనంటే ఇది మన యొక్క కమిషనర్ గారి యొక్క చేస్తున్నటువంటి పనితీరుకు నిదర్శనం. ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వారిని గౌరవించింది. ఈ గౌరవం మన గిద్దలూరు పట్టణానికి, మన మున్సిపాలిటీకి వారికి వచ్చిందంటే మనందరికీ చెందుతుంది అని ఈ సందర్భంగా వారికి కూడా శుభాభినందనలు వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తమ కమిషనర్ గా వారికి అవార్డు వచ్చినందుకు. ఏది ఏమైనా కూడా ఈ స్వాతంత్ర నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.